కడప జిల్లా మైదుకూరు సర్కిల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గత 11 రోజులుగా నిరసన చేస్తున్న అంగన్వాడీ కార్మికులు అటుగా వచ్చిన చిత్తా విజయ్ ప్రతాప్ కారుని అడ్డుకున్నారు. అంగన్వాడీ కార్మికులు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. కూర్చోండి మా మీరు కూర్చోండి మా అమ్మ మీరు కూర్చోండి మీరు సపోర్ట్ చేయండి నేను చెప్పేది నేను పెద్ద అక్కడెక్కడో చింతపల్లిలో కూడా నేను అమ్మా మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేదానికి మేము ప్రయత్నం చేస్తాం అమ్మా. న్యాయమే సార్, మేము కూడా అడిగేది న్యాయమే. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. అంతే సార్ మేము అడిగేది. వినండి ఒక్క నిమిషం వినండి. న్యాయంగా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. 4.5 సంవత్సరం క్రితం 1000 రూపాయలు పెంచారు. ఈ రోజు 4 సంవత్సరం తర్వాత కొంచెం కాలానుగుణంగా రేట్లు వాళ్ళ కొంచెం బతుకు కష్టంగానే ఉంటుంది. వాళ్ళ కడుపు నిండితే ఏ తప్పు చేయరని కూడా నేను ఇంటికి వాదిస్తాను. ఈ రోజు కూడా మీకు మద్దతుగా ఒక వీడియో చేసిన 1 గంటలో ఆ వీడియో కూడా వస్తుంది. అది అందరికే కానీ మీ మనోభావాలు దెబ్బతినే విధంగా అప్పు చేసిన వాళ్ళని క్వశ్చన్ చేసిన తప్ప ఏమి మాట్లాడతాము ఏంది